మార్నింగ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ 10 మంది దాకా మెసేజ్ పెట్టారు. 'లచ్చక్క టీవీ అఫీషియల్' అనే యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడండి. మీ ఒపీనియన్ చెప్పండి. చాలామంది ఆల్రెడీ మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగారు. సో, మీరు మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ కూడా ఇక్కడ నేను చాలా బలంగా చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ గురించి డెఫినెట్‌లీ అందరూ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఛానల్ వల్లే ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. అభం శుభం తెలియని ఇద్దరు అమ్మాయిలు. లాస్ట్ టైం కోమలి అనే ఒక యూట్యూబర్ చనిపోయిందన్న. సో మొన్న వైష్ణవి అనే అమ్మాయి చనిపోయిందన్న. ఇంట్లో వల్లే ఇలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు అందుకనే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ని రిపోర్ట్ చేద్దాం. సో మీరు కూడా రిపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. వ్యూ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ యూజర్ దగ్గరికి వచ్చి ఏదైనా హేట్ఫుల్ అవ్వచ్చు, లేకుంటే చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, ఏదైనా పెట్టి స్పామ్ ఆర్ మిస్లీడింగ్ నెక్స్ట్ కొట్టి వీడియోస్, కామెంట్స్, ఛానల్ నేమ్, ప్రొఫైల్ ఇలా పెట్టి సో ఇక్కడ డీటెయిల్ రాసి ఆ రిపోర్ట్ చేయటం. అందరూ ఇలాగే చేయండి. సో చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఆ ఛానల్ రిపోర్ట్ చేయండి. ఎందుకు రిపోర్ట్ చేయమంటున్నానంటే ఈ ఛానల్లో కంటెంట్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే దీని పాపులర్ వీడియోస్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఏవేవో చేస్తున్నాడు. ఈ విషయం తెలియని రోజు అంత కష్టపడము, కిచెన్ టిప్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో దాని తర్వాత రీసెంట్ వీడియోస్ దగ్గరికి వచ్చేసరికి నా బిడ్డ నాకు కావాలరా, బిడ్డని ఎక్కడికి తీసుకెళ్ళావురా, పసిబిడ్డని ఏం చేసావురా, ఇప్పుడు ఈ పసిబిడ్డని ఏం చేసావురా అనేది కూడా ఒక కంటెంటా? ఇవి ప్రాంక్ కంటెంట్లా? ఇలా కూడా ప్రాంకులు చేస్తారా? పసిబిడ్డని ఏం చేసావురా అనేది ఒక ప్రాంక్ కంటెంట్ అయిపోయింది. అంటే లైక్ యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే మనం చూస్తున్నాం సాయి అన్న, సనా వదిన వాళ్ళ ఛానల్స్ కానీ, దాని తర్వాత దాంట్లోనే కదా ఎవరైతే ఆ కోమలి అనే అమ్మాయి కూడా యాక్ట్ చేసింది చాలా రోజులు. సో దాని తర్వాత ఆ అమ్మాయి లవ్ చేయటము, సో ఆ కంటెంట్ ప్రభావం అమ్మాయి మీద పడుండొచ్చు. లేకుంటే ఆ ఏజ్లో వేరే ఫ్యాక్టర్స్ ఆ అమ్మాయికి మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించుండొచ్చు. ఆ అమ్మాయి చనిపోయింది. సో ఆ అబ్బాయి ప్రేమించలేదని, ఆ అబ్బాయి దూరం పెట్టాడని చెప్పి ఆ అమ్మాయి చనిపోయింది. సో నిన్న వైష్ణవి అనే అమ్మాయి కూడా ఇలాంటి కంటెంట్ చేస్తూనే వాళ్ళ భర్త మేబీ వాళ్ళ మైండ్ సెట్ ఏమైందో తెలియదు. సో వాడు దాంట్లో ఎందుకంటే అతన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈ అమ్మాయి కొన్ని వీడియోస్ చేసింది, ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి ప్రాంకుల వీడియోస్ చాలా పెట్టారు ఆ అమ్మాయి దాంట్లో. మరి ఇవన్నీ వాడికి నచ్చలేదో, లేకుంటే ఆ కట్నం గురించో రకరకాల కారణాలతో ఆ అమ్మాయి గర్భవతిని చూడకుండా ఆ అమ్మాయిని వాడితో దారుణంగా చంపేశాడంటే సో ఇలాంటి కంటెంట్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ఏంటి, మనం ఏదో మన ఇంటి పక్కన వాళ్ళు లేదా చుట్టుపక్కల వాళ్ళు సో ఇలాంటి ఒక కంటెంట్ చేస్తున్నారు, కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. చేసేవి ఏమన్నా కొంచెం ప్రాంకులు కొంచెం స్థాయికి మించి చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట. ఒక నార్మల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిషా వాళ్ళని చెప్పి వైజాగ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ ఇంట్లో జరిగే విషయాల గురించి, భార్యాభర్తల మధ్య జరిగే వాటి గురించి వాళ్ళు చాలా అందంగా ప్రాంక్ చేస్తూ ఉంటారు. ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అందంగా ఒక యాక్ట్ తీసుకుని యాక్ట్ని ఎన్హాన్స్ చేస్తుంటారు. దాంట్లో ఎక్కడ వల్గారిటీ కనిపించదు, దాంట్లో ఎక్కడ వేరే యాంగిల్స్ కనిపించవు. బట్ వీళ్ళు చేస్తున్నది, వీళ్ళ థంబ్నెయిల్స్ చూస్తున్నా కూడా ఇలాగే కనిపిస్తూ ఉంది. ఎందుకు వాళ్ళతో కంపేర్ చేసి చెప్తున్నానంటే ఒకవేళ చేస్తే అలా చేయాలి, వాళ్ళ దాంట్లో అన్ని పాజిటివ్ కామెంట్సే ఉంటాయి. బట్ ఇలాంటి వాళ్ళు వీడియోస్ చేయటం వలన సో ఇది చూసే జనాలకి నిజమా అబద్ధమా కూడా తెలియట్లా. ఆ కోమలి అనే అమ్మాయి చనిపోయినప్పుడు కూడా సో ఫస్ట్ ఎవరైతే వీళ్ళు వీడియోస్ చేశారో ఈ సాయి సనా యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, అజ్జు అనే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఇంకొక అమ్మాయి పేరు కూడా ఉంటుంది షాహినానో ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఇలా చాలామంది చేశారు. వీళ్ళందరి ఛానల్స్ చూసినప్పుడు ప్రాంకా నిజమా అని కూడా చాలామందికి తెలియదు అనమాట. వాళ్ళ దాంట్లో కామెంట్స్ కూడా అలాగే వచ్చాయి, అక్క ప్రాంక్ అనా లేకపోతే నిజంగా మాట్లాడుతున్నారని. వాళ్ళు మళ్ళీ న్యూస్ ఛానల్స్ తోటి వెరిఫై చేసుకుంటే ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా కోమలి యూట్యూబర్ అని చెప్పడం వల్ల దానికి దీనికి సింక్ అవ్వడం వల్ల అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఎవరికి కూడా తెలియదు. వీడి ఛానల్లో చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే, లత పాపను తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలు నీకేం అన్యాయం చేశారని ఆ బిడ్డలను వదిలేసి పోవే బయటికి జుట్టు పట్టుకొని దోస్తున్నాడు. మా బిడ్డను ఎత్తుకుపోయింది నువ్వేరా, లతను బెదిరించి బిడ్డను ఎత్తుకుపోయారు అంటే లైక్ ఒక సమాజంలో ఎలాంటి కంటెంట్ని చూడకూడదు అని అనుకుంటారో అలాంటి కంటెంట్ని చూపిస్తున్నారు. రియలిస్టిక్ వేలో చూపిస్తున్నారు, రియలిస్టిక్ అప్రోచ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు సినిమా అంటే అదొక లిబర్టీ. సో దాంట్లో డ్రగ్స్ చూపించినా, దాంట్లో ఏవైనా యాక్ట్ చూపించినా కానీ ఇది సినిమా, అది కల్పితం అని చెప్పి కనీసం అవగాహన ఉంటుంది. బట్ యూట్యూబ్లో ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు చూసినా, లేకుంటే ఒక సర్టన్ ఏజ్ ఉన్న పీపుల్స్ ఎవరైనా చూసినా, లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు చూసినా కానీ అట్రాక్ట్ అవుతారు. సో అట్రాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ వీడియోస్ చూసి వాళ్ళ మైండ్ సెట్ కూడా వేరే రకంగా మారిపోతుంది అనమాట. వీళ్ళు చేసే కంటెంట్ అంత దారుణంగా ఉంది. ఈ కంటెంట్ గురించి ఎవరు మాట్లాడరు.
ఎందుకు మాట్లాడట్లేదంటే ఈ కంటెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళు యాక్చువల్గా మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడే తక్షణమే ఆపేయాలి ఇలాంటి కంటెంట్ని. ఇలా అసలు యూట్యూబ్ ఇలాంటి కంటెంట్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీంట్లో ఈ కంటెంట్ అంతా ఎట్ ప్రెసెంట్ ఉన్న సొసైటీకి కరెక్ట్ కాదు ఈ కంటెంట్. ఎందుకంటే దీంట్లో ఏదైతే చెప్పకూడదు అనుకుంటున్నారో అలాంటి కంటెంట్ని చెప్తున్నారు. లాస్ట్లో ప్రాంక్ అనే ఒక మాట చెప్పి ఇదంతా ప్రాంక్ అంటున్నారు. ముందు చేసే యాక్ట్ అంతా చాలా రియలిస్టిక్గా చేస్తుంటారు. ఎందుకంటే మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం పెద్ద మ్యూజిక్లు సాంగ్లు అలా పెట్టరు కాబట్టి సో జరుగుతూ ఉంటే నిజం అనుకుంటూ ఉంటారు. వీళ్ళు తిట్టుకునేది కానీ, అరుచుకునేది కానీ, కొట్టుకునేది కానీ అవన్నీ నిజమని అనుకుంటే భ్రమలో చాలామంది బతుకుతుంటారు. సో దీన్ని వీళ్ళు రేపొద్దున ఏం జరిగినా కూడా అది నిజమా అబద్ధమా ప్రాంక్ చేశారా అనేది తెలియట్లేదు. అండ్ దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల సో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ టైం కోమలి అవ్వచ్చు, అగైన్ మళ్ళీ చెప్తున్నాను వైష్ణవి అవ్వచ్చు. సో ఇలాంటి కంటెంట్ చేయటం వల్ల కూడా వాళ్ళ వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంది అని చాలా నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కూడా. కరోనా టైంలో ఈ సాయిస్ అనే వాళ్ళందరూ వీళ్ళ బ్యాచ్ ఎస్పెషల్లీ ఒక విల్లా తీసుకొని ఆ విల్లాలో అబ్బాయిలు అమ్మాయిలు ఉంటూ వీళ్ళు ఇలాంటి కంటెంట్ చేయటం వలన, ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయటం వలన సో ఇంత ఎక్కువ మంది ఇలా కంటెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దానికి తమ్నేల్స్ ఇలాగ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ తమ్నేల్స్ చూసినప్పుడు ఎవరికైనా కానీ కోపం వచ్చిద్దా రాదా? దాని కింద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ యాక్ట్కి రియాక్ట్ అవుతున్నారు చాలామంది. దాన్ని ఎవరు కామెడీగా తీసుకోవట్లేదు, యాక్ట్ని సీరియస్గా తీసుకుంటున్నారు ఆ యాక్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో వాళ్ళ భార్యని అతను ఎందుకు కొడుతుంటే చిన్న పాపకి దెబ్బ తగిలింది, అది కూడా కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి ఒక ఆయన మా పసిబిడ్డ ఏం చేస్తుందని చెప్పి ఆయన బాధపడుతుంటే ఏడుస్తుంటే దాని కింద కామెంట్స్ ఎందుకు అలా చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని. నువ్వు సూపర్ యాక్టింగ్ చేస్తున్నావు అన్న నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ భలే చేస్తున్నారు మీరు అని చెప్పి ఎవరు కామెంట్ పెట్టట్లా. ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది సినిమా వరకు వేరేలాగా ఉంటుంది, యూట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయటం వల్ల ఎస్పెషల్లీ ఇలాంటి కంటెంట్ చేయటం వలన యూతే కాదు సో చిన్నపిల్లలు కూడా ఇలాంటి కంటెంట్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి కంటెంట్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ మీద కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుద్ది. ఫర్దర్గా వాళ్ళ మైండ్ కూడా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాను అంటే ఈ విషయంలో ఈసన్న వాళ్ళు విడిపోయారని, అజ్జు పండు వాళ్ళు వీళ్ళు విడిపోయారని ఇది పెద్ద హాట్ టాపిక్లు అయిపోతా ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలో పెద్ద హైలైట్ అయిపోతూ ఉందన్నమాట. సో ఇలాంటి కంటెంట్కి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారంటే వీళ్ళ ఫ్యాన్ పేజెస్కి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటున్నారు. అంటే ఆ కంటెంట్, ఆ నెగిటివ్ కంటెంట్, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉండే కంటెంట్ అంత ఫాస్ట్గా వైడర్ వేలో రీచ్ అవుతూ ఉంది. సో డెఫినెట్లీ దీని గురించి అందరూ మాట్లాడాలి కూడా. ఎందుకంటే పిల్లల మీద ఇలాంటి ప్రభావం అనేది పడకూడదు. పడిందనుకోండి సో ఫర్దర్గా వాళ్ళకే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. పిల్లలతోటి ఇలాంటి వీడియోస్ని మరి ఎలా చేస్తున్నారో, దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో తెలియట్లేదు. అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు వచ్చారో కూడా తెలియట్లేదు. అంటే ఈ కంటెంట్ని చూసే జనాలు కూడా ఉన్నారు అంటేనే అది చాలా షాకింగ్ అనిపిస్తుంది. దాంట్లో ఒక ఫన్ ఉంటుందా? ఫన్ ఉండదు. అంత సీరియస్ యాక్ట్ని, అంత దారుణంగా, అంత వైలెన్స్ని కానీ, అంత డిస్టర్బెన్స్ని కానీ సో చూసేదానికి ఇంతమంది జనాలు వస్తున్నారా? అది కూడా మామూలు కంటెంట్ కాదు. భార్యను కొట్టడాలు, పిల్లని ఎత్తుకు వెళ్ళి వేరే చోట పడేసినట్టు చూపించటాలు, దానికి మళ్ళీ వేరే వాళ్ళు రియాక్ట్ అవటాలు, ఇంత ఘోరమైన కంటెంట్ని ఇంత సెన్సిటివ్గా ఉండే మన సొసైటీలో లైక్ మన చుట్టుపక్కల వాళ్ళే ఇంత చేస్తున్నారు అంటే సో దాన్ని చూసి ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు కదా, మరి సినిమాలు చూసి మర్డర్లు చేయడం నేర్చుకుంటున్నారు, సినిమాలు చూసి మానభంగాలు చేయడం నేర్చుకుంటున్నారు అని చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. మరి ఆ బ్యాచ్ మరి దీనికి ఏం సమాధానం చెప్పుద్ది? మరి ఇలాంటి కంటెంట్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళ మీద క్వశ్చన్ చేయాలి కదా, మరి అవేర్నెస్ తీసుకురావాలి కదా. ఇలాంటి కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి కంటెంట్ చేసే ప్రతి ఒక్క ఛానల్ని రిపోర్ట్ చేయాలి కదా. చేస్తేనే కదా ఇన్ ఫ్యూచర్లో కానీ మనకి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఆ ఎఫెక్ట్లు తగలవు. ఎందుకంటే పిల్లలు ఇలాంటి కంటెంట్ వన్స్ చూడడానికి ఎడిక్ట్ అయితే మాత్రం దాన్ని ఎవరు మార్చలేరు కూడా. సో సాయిస్ అన్న ఆ ఛానల్స్ చూసే వాళ్ళు కూడా చాలా యూత్, చిన్న పిల్లకాయలు, కాలేజీ పిల్లకాయలు చూస్తుంటారు. అలా చూసిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ కంటెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు కదా. వాళ్ళకు ఒక్కొక్కసారి హద్దులు దాటిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి అలాంటప్పుడు డెఫినెట్లీ అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారంటే సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఇలాంటి కంటెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకనే కదా ఇన్ఫ్లుయెన్సర్లు అనేది. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడినా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే న్యూస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకంటే యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబర్లు కొంతమంది పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళ ఛానల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇదే విధంగా సినిమాలు చూసి చెడిపోయే వాళ్ళకంటే ఇలాంటి యూట్యూబ్లో ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్లు చూస్తూ మైండ్ని డిస్టర్బ్ చేసుకొని పాడు చేసుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందుకనే ఈ
ఎవరైతే ఈ ఛానల్ ఉందో లచ్చక్క మర్చిపోయా రిపోర్ట్ కొట్టే కదా. సో ఈ లచ్చక్క టీవీ అఫీషియల్ ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ని బరాబర్ సో బ్లాక్ చేయాలి. ఈ ఛానల్ని బరాబర్ రిపోర్ట్ కొట్టాలి. ఈ ఛానల్ అనేది ఉండకూడదు. సో ఇలాంటి ఎందుకంటే లేదు అంటే వీళ్ళు కంటెంట్ అన్నా మార్చుకోవాలి. సో 9 లక్షల సబ్స్క్రైబర్ని సడన్గా ఈ ఛానల్ పోతే బాగుండు అని కోరుకోలేం. కానీ బట్ ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి వచ్చి ఇలాంటి కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ ఏదైనా చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చేసి ఇలాంటి డబ్బులతోటి సో ఇలా చేస్తే అదంత మంచిది కాదు. బేసిక్గా ఫర్దర్గా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అనేది చాలా తప్పు చేయటం అనేది. ఇలాంటి ఛానల్స్ని రిపోర్ట్ చేస్తే తప్పితే డెఫినెట్లీ, ఎందుకంటే చిన్నపిల్లలతోటి అలాంటి కంటెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు అయినా కూడా వీళ్ళు ఆగరు, ఖచ్చితంగా ఆగరు, చేస్తూనే ఉంటారు. ఎందుకంటే 9 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, వీళ్ళకి మంచి ఇలాంటి కంటెంట్కే వ్యూస్ వస్తున్నాయి. సో ఇలాంటి కంటెంట్కి చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో చూసే వాళ్ళది తప్పు లేదా అంటే సో చూసే వాళ్ళది కూడా తప్పు ఉంది. చేసే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం తప్పితే ఇలాంటి కంటెంట్ కూడా చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కింద కామెంట్ సెక్షన్లో దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని తిట్టే వాళ్ళు ఉన్నారు. సో ఎంకరేజ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో మనవంతు బాధ్యతగా అలాంటి ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత సో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ కంటెంట్ని కానీ ఆ ఛానల్ని కానీ రిపోర్ట్ చేస్తే సో కనీసం దాని గురించి మనం గట్టిగా మాట్లాడి క్వశ్చన్ చేస్తూ ఉంటే మేబీ వాళ్ళ కంటెంట్ని వాళ్ళు చేసిన కంటెంట్ అంతా వాళ్ళు ప్రైవేట్లో అన్నా పెట్టుకోవాలి, చేసే కంటెంట్ వేరే కంటెంట్ అన్నా చేసుకుంటూ ఉండాలి. దయచేసి ఇలాంటి కంటెంట్ ఎవరు చేయకూడదు ఇన్ ఫ్యూచర్ కూడా. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చేయటం వల్లనే సో ఇలాంటి హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ జరుగుతున్నాయేమో అన్న అనుమానం కూడా గట్టిగా ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకుంటే క్రైమ్ బ్యూరో అవ్వచ్చు, సో ఇలాంటి ఛానల్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి అసలు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకోవాలి. ప్రతిసారి ఇలాంటి వీడియోస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు వైష్ణవి అనే యూట్యూబర్ అలాంటి వీడియోస్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది. అలాంటి వీడియోస్ చేస్తున్న ఛానల్ అమ్మాయి చనిపోయింది. ఆ కోమలి అనే అమ్మాయి కూడా అలాంటి ఛానల్స్లోనే అమ్మాయి వర్క్ చేసి ఆ అమ్మాయి కూడా చనిపోయింది. సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే డాట్లు కనెక్ట్ చేసుకుంటారు అంటే మేబీ ఇలాంటి ఇంపాక్ట్ వాళ్ళ మీద పడి సైకలాజికల్గా వాళ్ళే అలాంటి ట్రోమాకల్లోకి వెళ్ళిపోయి సో ఇలాంటివి చేస్తున్నా కూడా ఆశ్చర్యపోవలేదు. వాళ్ళే విక్టిమ్స్గా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవలేదు అది. సో కాబట్టి రేపొద్దున వీళ్ళ ఛానల్స్ కూడా ఇలాగ జరగవని నమ్మకం ఏంటి, చూస్తున్నాం మనకి అలాగే జరగవని నమ్మకం ఏంటి. సో కాబట్టి డెఫినెట్లీ నేను ఏమంటున్నా అంటే సో ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏదైతే చూపించానో అలాగే రిపోర్ట్ చేయండి ఛానల్స్ని ప్రతి ఒక్కరు. అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా దీని గురించి మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో కొత్త వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడండి అందరూ వీళ్ళ ఛానల్ గురించి. ఎందుకంటే రేపు ఇంకొక ప్రాణం పోకూడదు ఇలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల. సో మనకు కూడా ఆ పాపం తగలకూడదు. కాబట్టి మనం కూడా ఇలాంటి ఛానల్స్ని ఇప్పుడే బంద్ చేస్తే బెటర్. అది ఇలాంటి ఛానల్స్ ఏవైనా, ఇది ఒక్క ఛానల్ అనే కదా, ఇలాంటి ఛానల్స్ ఏవైనా కానీ వాటన్నిటిని ఆపితే బెటర్. ఆపకపోతే ఎలాంటి కంటెంట్ వచ్చుద్ది అంటే ఇక్కడి నుంచి వేరే కంటెంట్లోకి వెళ్ళిపోతున్నారు, అడల్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నారు. అడల్ట్ కంటెంట్లోకి వెళ్ళి అక్కడ వెబ్ సిరీస్లు తీసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఫేమ్ వచ్చి అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి ఇలాంటివి ఆపండి. ఇలాంటివి ఆపకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి కంటెంట్ చేయడానికి ఛాన్స్ వస్తుంటాయి. అందరికీ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ అలా చేస్తూ చేస్తూ వీళ్ళకి మధ్యలో ఏమన్నా అయితే సో దానికి కారణం ఎవరు? సో అందుకని ఈ లచ్చక్క టీవీ అఫీషియల్తో పాటు మిగిలిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి వీలైతే. ఓకేనా? సో కొత్తగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళు లాస్ట్ వరకు చూసినందుకు లైక్ చేయండి ఎవరైనా ఉంటే. జై హింద్.